హలో ఆల్, ఈరోజైతే నేను మీ ముందుకి సాంబార్ రైస్ రెసిపీతో అయితే వచ్చేసిన. సో మా మమ్మీ వేసింది సాంబార్ రైస్ అండ్ ద టేస్ట్ వాజ్ సూపర్ గుడ్. చాలా అంటే చాలా బాగుండే అసలు. అండ్ దీనికి కావాల్సిన రెసిపీ అండ్ ప్రొసీజర్ నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే 2 cups ఆఫ్ రైస్ తీసుకుంది మా మమ్మీ. దొడ్డు బియ్యం తీసుకుంది అనమాట, ఎందుకంటే మెత్తగా అవ్వాలి కాబట్టి. సో దీన్ని మేము బాగా వాష్ చేసుకున్నాము ఒక 2 times. వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే మేము రైస్ తీసుకున్నామో ఆ కప్తో మ్యాక్సిమం ఒక 10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసింది మా మమ్మీ, ఎందుకంటే మెత్తగా అవ్వాలి కాబట్టి. చేసి ఒక 1 hour ముందే ఇది సోక్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కూడా టూ కప్స్ కందిపప్పు తీసుకున్నాం. అండ్ 2 times బాగా వాష్ చేసింది మా మమ్మీ. వాష్ చేసిన తర్వాత అండ్ మళ్ళీ దాంట్లో కొన్ని వాటర్ పోసి సోక్ చేసుకొని పెట్టుకుంది. తర్వాత మేము ఆల్రెడీ ముందే కట్ చేసుకున్నాం అనమాట. దోసకాయ, క్యారెట్ అండ్ ఆల్సో పచ్చిమిర్చి అండ్ టమాటో, ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. అండ్ ఇవన్నీ కట్ చేసినవన్నీ దాంట్లో వేసుకోవాలన్నమాట. పప్పులో వేసుకున్న తర్వాత మనకి రుచిపడ కారం అనమాట. మేమైతే 1.5 spoon కారం వేసుకున్నాం అండ్ 1.5 spoon సాల్ట్ వేసుకున్నాం. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అండ్ ధనియాల పొడి ఒక 1 spoon వేసుకుంది మా మమ్మీ. అండ్ ఆల్సో ఇది ఎండిపోయిన మామిడికాయ పీసెస్ అనమాట, అవి వేసుకుంది. అండ్ ఆల్సో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంది అనమాట. అండ్ ఆల్సో ఇంతకుముందు కట్ చేసుకున్న ఆనియన్ అన్నీ వేసుకొని బాగా కలుపుకుంది మా మమ్మీ. కలుపుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ లిడ్ పెట్టేయాలన్నమాట. లిడ్ పెట్టేసి మేము స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఇది 5 whistles రావాలి. అండ్ లో ఫ్లేమ్లో 5 whistles రావాలి. అండ్ సైమల్టేనియస్గా మేము రైస్ కూడా పెట్టేసుకున్నాము. అండ్ బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట రైస్ని, ఎందుకంటే అడుగు పట్టొద్దు, మాడొద్దు అండ్ ఆల్సో మెత్తగా అవ్వాలి అనమాట. సో అందుకే ఊగే కలుపుతూ చేసుకోవాలి. అండ్ ఇది పప్పు వచ్చేసి 5 whistles రావాలన్నమాట. అన్నం వచ్చి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసేసేయాలి. అండ్ పప్పు కూడా 5 whistles లో ఫ్లేమ్లో వచ్చిన తర్వాత దాన్ని కూడా ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పోపుకి రెడీ చేసుకోవాలన్నమాట. చల్లమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు దంచుకొని పోపులో వేసుకోవాలన్నమాట. తర్వాత పప్పు కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసి ఇలా కలుపుకోవాలి. చాలా అంటే చాలా స్మెల్ ఇలా గుమ్మగుమ్మలు ఆడుతుండే మా మమ్మీ చేసినప్పుడు. చాలా అంటే చాలా బాగుండే. ఇలా కలుపుకున్న తర్వాత మేము నెక్స్ట్ పోపుకి రెడీ చేసుకున్నాం అనమాట. తర్వాత మమ్మీ పెద్ద బగోండి పెట్టుకున్న తర్వాత ఒక 4 spoons ఆఫ్ గీ వేసుకుంది. చిన్న స్పూన్తో 4 spoons ఆఫ్ ఇంట్లో వేసిన గీ వేసుకుంది. తర్వాత 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకుంది అనమాట. అది బాగా వేడైన తర్వాత చల్లమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వామ, దంచిన మిరియాల పౌడర్ అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని అది చిటపట అన్నప్పుడు ఇంగువ కూడా వేసేసుకుంది. అండ్ పప్పు చేసుకుంది కదా, ఆ పప్పు కూడా దాంట్లో వేసేసుకున్న తర్వాత అన్నం కూడా దాంట్లో వేసేసుకుంది అనమాట. వేసుకొని చాలా కలపాలి. పప్పు అన్నం 2 బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. కొంచెం సాల్ట్ తక్కువైందనుకో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం కలుపుకోవచ్చు. కొంచెం మాకు తక్కువైనట్టు అనిపించింది, సో సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మళ్ళీ ఒక లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత ద రెసిపీ ఈజ్ రెడీ. చాలా అంటే చాలా యమ్మీ ఉండే. మేము హన్వికకి తినిపించామన్నమాట. హన్వికకి తినిపిస్తుంటే ఫస్ట్ స్పూన్కి ఎట్లనో పెట్టేసింది ఫేస్ ఎక్స్ప్రెషన్, కానీ బాగానే తిన్నది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ అప్కమింగ్ రైస్ రెసిపీస్తో కూడా వస్తాను అండ్ బేబీ రెసిపీస్తో కూడా వస్తాను. సో లైక్ టమాటో రైస్, పుదీనా రైస్, స్కూల్ గోయింగ్ పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా, సో ఆ రెసిపీస్తో కూడా వస్తాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హన్విక ఫెయిరీ టేల్స్. థ్యాంక్ యూ.